ఉచిత పథకాలతో పరాన్న జీవులను సృష్టిస్తున్నామా? ఉచితాల వల్ల ప్రజల పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఏ పని చేయకుండానే రేషన్ డబ్బు పొందుతున్నారు. నిరాశ్రయులను సమాజ ప్రధాన స్రవంతిలోకి చేర్చి దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలి సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు ఇది సిగ్గులేని తీర్పు. ఇది ఈ దేశ సంపద, ఈ దేశంలో 83% నిరుద్యోగం పెరిగిపోతా ఉంటే ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తున్నదని అడుగుతా ఉన్నా. 80% నిరుద్యోగం పెరిగిపోతా ఉంటే ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తా ఉన్నది? ఇవాళ జాతీయ సంస్థలనంతా ప్రైవేటులకు కట్టబెడతా ఉంటే ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తా ఉన్నది? ఈ 8 మంది కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశ సంపదను 25 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ కట్టుబెడితే ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తా ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇలా పేదలకు ఉచితాలు ఇస్తే మీకు మండలేస్తున్నా. అది మరి ఆదానీలకు అంబానీలకు ఇలా రైట్ ఆఫ్ చేసినప్పుడు మీరు ఏ పొక్కలు దావుకున్నారని నేను అడుగుతా ఉన్నా. నిజంగా ఈ తీర్పులు రావడానికి కారణం బీజేపీ. ఈ తీర్పులు రావడానికి ఈ దుర్మార్గం నేను ఏమంటున్నా, పేదల తరపున ఉచిత బియ్యం ఇస్తే ఎవడిచ్చామంటే బీజేపీని అడుగు. పేదల తరపున ఉచిత బియ్యం ఇస్తే, పేదలకు ఉచిత బియ్యం ఇస్తే మీరు ఈ విధంగా మాట్లాడితే సంపద దోసుకుంటే ఏం చేశారు మీరు? ఇలా 90% సంపద 5% జనాభా దగ్గర ఉంది. సుప్రీంకోర్టు ఎడవన్నాను ఏం చేస్తున్నారు మీరు అంటున్నా? ఏం తీర్పులు మీరు అంటున్నా? ఇలా 5% మంది ప్రజల దగ్గర 90% సంపద ఉంది అంటున్నాం. ఆ 90% సంపదను మొత్తం ఎందుకు వెలికి తీసలేరని నేను అడుగుతా ఉన్నా. మీరు ఏం తీర్పులు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏం తీర్పులు అయ్యేవి? ఇలా అంటే ఉచిత పథకాలతో పరాన్న జీవులు. ఇక మిగతా వాళ్ళంతా పీకి కట్టలు కడతా ఉన్నారు. ఇక ధనవంతులు అంటే రోజు గడ్డపారేస్తవుతురు, లేపుతావురు, చెమటలు తీస్తావురు ధనవంతులు. మామూలు సంపద కాదు. ఇవాళ జియోడు 4 నెలలు పెళ్లి చేస్తున్నాడు. వాని పెళ్లి ఖర్చు ఎన్ని కోట్ల? 5,000 కోట్లు 10,000 కోట్లు ఒక పెళ్లి ఖర్చు పెట్టి వాని రీఛార్జ్ సడన్ గా ఒక్కొక్క రీఛార్జ్ మీద 100 రూపాయలు పెంచి ప్రజలు రక్తము తాగుతున్నటువంటి దుర్మార్గులంతా ఇవాళ పెళ్లిలు 4 నెలలు చేసుకుంటే సుప్రీంకోర్టుకు సిగ్గుశరం ఉండొద్దు?